గురువులందరికీ పాదాభివందనాలు. నా పేరు రాజకుమార్, నా భార్య పేరు శకుంతల, నాకు ముగ్గురు పిల్లలు. పెద్ద కొడుకు సాయి తేజ, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బిడ్డ పేరు భవాని, డిగ్రీ ఫస్ట్ ఇయర్. చిన్న కొడుకు సాయి కృష్ణ, 10th క్లాస్ ఉన్నాడు. ఈ మెకానిక్గా పనిచేస్తున్నాడు. వందనాలు. నా పేరు పి అనిల్ కుమార్, మా భార్య పేరు అనిత. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు పేరు అర్చన్ కుమార్, పాప పేరు అర్చన. బాబు డిగ్రీ, కూతురు 9th క్లాస్. థ్యాంక్ యూ. నాతోటి సోదరులకందరికీ ధన్యవాదాలు. నా పేరు విజయ్ చంద్రబాబు. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నా వైఫ్ పేరు స్వాతి. షీఈ్ వర్కింగ్ యాజ్ ఏ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. నాకు పాప, ఒక బాబు. పాప వచ్చి 2nd క్లాస్, బాబు 3rd ఇయర్. ఇంకా స్కూల్ పిల్లలకు పాదాభివందనాలు. నా పేరు వడయమ్మ సాయిలు, మాదన్న విలేజ్. మరియు 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని గుర్తు చేసుకొని ఇంత మంచిగా చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మిత్రులకు అందరికీ నమస్కారాలు. గురువులకు పాదాభివందనం. మా భార్య జ్యోతి గారు, మాకు 3 పిల్లలు. ఫస్ట్ అమ్మాయి హరిత, 2nd అబ్బాయి హరీష్ కుమార్, 3rd అబ్బాయి హరికృష్ణ. అమ్మాయి 10th క్లాస్, అబ్బాయి ఫస్ట్ అబ్బాయి 8th క్లాస్, 3rd అబ్బాయి 6th క్లాస్. ధన్యవాదాలు. ఇద్దరు పిల్లలు, పాప బాబు. పాప ప్రవళిక, 2nd ఇయర్. బాబు సాదిక్, 9th క్లాస్. బాబు ఫస్ట్ ఇయర్, 2nd ఇయర్ పాప. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ విధంగా మనం కలవడం చాలా సంతోషకరం. నా పేరు దేవిదాస్. డాక్టర్ దేవిదాస్ కావడానికి గురువులే కారణం కాబట్టి మరొకసారి పాదాభివందనం సార్ అందరికీ కూడా. మేము ఇంత మీ యొక్క ఆశీస్సులతో, మీరు ఇచ్చిన జ్ఞానంతో సమాజంలో ఈరోజు మేము పనిచేస్తున్నాము. నేను ఇప్పుడు డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్గా పనిచేయడం జరుగుతూ ఉంది. చాలామందికి విద్యార్థులకు ఎవరికైతే అవకాశాలు అందాయో వారికి అవకాశాలు ఇచ్చుకుంటూ మేము ఈరోజు పనిచేస్తున్నామంటే ఓన్లీ గురువులే కారణం. మేము చాలా అంటే మనం అనుకోని సందర్భాల నుంచి అంటే చాలా పేదరికం నుంచి స్కూళ్ళకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు తిరిగి ఎవరికైతే అవకాశాలు అందే వారికి ఖచ్చితంగా మేము సేవ చేస్తున్నాం సార్ మీ వల్ల. కాబట్టి ఈ వేదిక చాలా విలువైంది. ఈ విధంగా మనం అందరం సుఖ సంతోషాలతో ఇంకా సమాజానికి సేవ చేయాలని ఈ వేదిక స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. గురువులకు నమస్కారం. నాతో విద్యార్థులకు నమస్కారం. నాకు 4 విద్యార్థులు, ఒక కొడుకు. పెద్ద బిడ్డ పేరు ప్రియాంక, డిగ్రీ ఫైనల్. చిన్న పాప పేరు జ్యోతి, డిగ్రీ 2nd ఇయర్. 3rd పాప పేరు అశ్విని, డిఐడి చేస్తుంది. బాబు పేరు దయానంద్, 10th క్లాస్. పాప పేరు, చిన్న పాప పేరు హర్షిత, 8th క్లాస్. నమస్కారం అందరు. భార్య పేరు ఆంగ్రీ. రాంపూర్ విలేజ్, రాంపూర్ విలేజ్ కంపైన. మా భార్య పేరు లక్ష్మి, మా కొడుకు పేరు ధీరజ్ రెడ్డి, మా విద్య పేరు పూజ. మా ధీరజ్కు ఫస్ట్ ఇయర్ 2nd ఇయర్ కాగానే ఐఐటీలో సీట్ వచ్చింది. మధ్యప్రదేశ్ జాయిన్ చేశారు. నమస్కారం. గురువుల పాదాభివందనం సార్. నా పేరు వీరప్ప, మా భార్య పేరు ప్రేమల. ఒక పాప, ఒక బాబు. బాబు 10th క్లాస్ సార్, పడంచలు చదువుతున్నాడు సార్. కూతురు ప్రేమల వర్షిత సార్, 7th క్లాస్. నా పేరు ఎం లక్ష్మణరావు, మా భార్య పేరు ఎం లక్ష్మి. నా కొడుకు శాస్త్రి గౌడ్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తాడు.
మా బిడ్డ ఎం అంజనా సౌమ్య ఫస్ట్ ఇయర్ హైదరాబాద్ ఇంపల్స్ కాలేజ్. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు కాంరెడ్డి, మరి తిమ్మనగర్ విలేజ్. మా భార్య పేరు రూపా. నాకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సాయి చరణ్ రెడ్డి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చిన్నవాడు లక్ష్మీ రెడ్డి 9th క్లాస్ చదువుతున్నాడు. అందరికీ నమస్కారం. హాయ్, నమస్కారం. నా పేరు ఎం వీరప్ప, మరి కంబాపూర్ విలేజ్. నా భార్య పేరు లక్ష్మి. ఒక బిడ్డ ఒక కొడుకు. మన బిడ్డ ఫస్ట్ ఇయర్, మన బీటెక్ ఫస్ట్ ఇయర్. మన అబ్బాయి మన 100th క్లాస్. అందరికీ హాయ్. నా పేరు సాయి కుమార్ పేరు. మిత్రులారా, ఒక చిన్న విన్నపం, మీ పేరు తర్వాత మీ వృత్తి. ఎందుకంటే గురువులకి మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలియాలంటే మనం ఏం పని చేస్తున్నామో తెలిస్తే బాగుంటుంది. కాబట్టి మీ వృత్తి, మీ ఊరు కూడా చెప్పండి. సంతోషం. గురువులకు మరోసారి నమస్కారం అండి. నా పేరు నాగభూషణం, భార్య పేరు సంగీత. నేను హైదరాబాద్లో ఇంటీరియర్ వర్క్ చేసుకుంటాను. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు పేరు అఖిల్ చారి, మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చిన్న బాబు పేరు నిఖిల్ చారి, లయోలా కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సో థ్యాంక్ యూ అందరికీ. గురువులకు నమస్కారం. నా పేరు గురం నవీన్ కుమార్ పింగ్లం. నాకు ఇద్దరు నలుగురు పిల్లలు. మొదటి పాప బాబు 10th క్లాస్, సెకండ్ పాప 9th క్లాస్, థర్డ్ పాప 6th క్లాస్, బాబు 6th క్లాస్. గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి మిత్రులకు అభినందనలు. నా పేరు సంది. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఫ్యాబ్రికేషన్లో ఉన్నాను. నాకు ఇద్దరు కూతుర్లు. పెద్ద పాప పేరు సహస్ర, 7th క్లాస్ చదువుతుంది. చిన్న బాబు పేరు గాయత్రి, 1st క్లాస్ చదువుతుంది. థ్యాంక్ యూ. వందనాలు. నా తోటి విద్యార్థులకు వందనాలు. నా పేరు మధుసూదన్ రెడ్డి, మా భార్య పేరు ప్రీతి. నాకు ఇద్దరు పాపలు. ఫస్ట్ పాప విరుచి, సెకండ్ పాప మణిమేయిక. గురువులందరికీ నమస్కారం. నేను నా వృత్తి బిజినెస్ ఉంది. నాకు ఇంతకుముందు రెడీమేడ్ షాప్ ఉండే, ఇప్పుడు వచ్చేసి గురువులందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ, మా భార్య పేరు సుజాత. నాకు 3 పిల్లలు. పెద్ద పాప పేరు కల్పన, సెకండ్ ఇయర్. సెకండ్ పాప పేరు కవిత, సెకండ్ ఇయర్. బాబు పేరు వినోద్ కుమార్, 9th క్లాస్. నేను నిత్య వ్యాపారం చేస్తాను, బిజినెస్. గురువుల గారికి వందనం. నా పేరు విఠలరెడ్డి, నర్సింగోపల్లి. మా భార్య పేరు కవిత. నాకు ఇద్దరు పాపలు. ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోతుంది, ఒక సెకండ్ ఇయర్. అందరికీ నమస్కారం. గురుగారులకు నమస్కారం. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి, జేజేబీ అగ్రికల్చర్. మా భార్య పేరు సునీత, పాప బాబు. పాప పేరు వాణిశ్రీ, బాబు పేరు సాయి రెడ్డి. థ్యాంక్ యూ. గురువులందరికీ ధన్యవాదాలు సార్ వచ్చినందుకు. అందరికీ పాదాభివందనాలు. మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు మారుతి, నాది పెద్ద కొడగల్. మా మిస్సెస్ పేరు లక్ష్మి. నా పాప పేరు గౌతమి, 10th క్లాస్, బాబు 9th క్లాస్, నితిన్ కుమార్. చాలా థ్యాంక్ యూ అందరికీ. నేను బిచ్చుకుంద పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా పనిచేస్తాను. అందరికీ. నా పేరు భాస్కర్, మా విలేజ్ వచ్చి తిమ్మనగర్. నా పేరు మా భార్య పేరు అనిత. నాకు ఇద్దరు పాప, ఒక పాప ఒక కొడుకు. ఆయన పాపనేమో 9th క్లాస్ విలేజ్లో. మళ్ళీ మా బాబు వచ్చేసి 7th క్లాస్. నేను ఎన్నిసార్లు అన్లెస్గా ప్రైవేట్గా ట్రైనింగ్ చేస్తాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు గంగాధర్. నేను కామారెడ్డిలో ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేస్తా. మా భార్య పేరు అర్చన, మా అబ్బాయి పేరు హరిధర్ గౌరవిష్ట. ఒకటే అబ్బాయి. గురువులందరికీ మరియు నా తోటి ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. నా పేరు రాము, మా భార్య పేరు రుక్మిణి. ఒక పాప ఒక బాబు. పాప పెద్ద 8th క్లాసు, హంసిని. మా
బాబు చిన్న బాబు 6th క్లాసు సాయి సందర్శ్ మరి తిమ్మనగరు వృత్తి వచ్చేసి ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తాను. నా పేరు బాగయ్య, మా భార్య పేరు శ్యామల, నర్సింగ్రాపల్లి విలేజ్ మాది. మా బాబేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సిద్దిపేట గవర్నమెంట్. మా బాబానేమో దాస్నగర్ ఎంజేపీ స్కూల్లో చదువుకుంటాడు. సార్ అందరికీ నమస్కారం. నా పేరు ఎం సాయిలు, మా పెద్ద కొడుకు. నాకు ఒక పాప ఒక బాబు. బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. మా భార్య పేరు నాగమణి. నేను ధర్మారం తూర్పులో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నా పేరు సత్య, నా భార్య పేరు నాగమణి. ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి సంయుక్త, చిన్న అమ్మాయి తేజస్వి, 4th క్లాస్. ముందుగా గురువులందరికీ నమస్కారం, నా ధన్యవాదాలు. ఇలాంటి రోజు ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాము, ఈ రోజు కలవడం జరిగింది. చాలా సంతోషంగా, ఆనందంగా, నాకు ఎంతో నేను రాలేనుకున్నాను, ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఖచ్చితంగా రావాలి, మన గవర్నమెంట్ చేరుకోవాలి, ఖచ్చితంగా రావాల్సి ఉన్న ధన్యవాదాలు. ఏమనుకుంటుంది. నా పేరు హనుమంత్ రెడ్డి, మా భార్య పేరు మమత సార్. మా కోదడ్పల్లి గ్రామము. మేము ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటాం. పెద్ద బాబు పేరు రమాకాంత్ రెడ్డి, చిన్న బాబు పేరు రామచంద్రారెడ్డి. ఇదే మేము ఉద్యోగం చేసుకుంటూ సంపాదన. సార్ బాగా వందనం సార్. మీకు నా పేరు జేమియా, పెద్దగుంట తాండ ఎన్పిటిషన్లో పనిచేస్తున్నాం సార్. లైబ్రరీలో పనిచేస్తున్నాను. నా భార్య పేరు ఇంద్ర, మా పాప పేరు సంధ్య, విజయలక్ష్మి, యశ్వంత్. స్టేజ్ పైన ఉన్నటువంటి ఇప్పుడు కూడా అందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే ముందుగా మన క్లాస్ టీచర్ వచ్చేసి విశ్వనాథన్ సార్ వచ్చి మనకి అందరికి అటెండెన్స్ తీసుకుంటుంటే సార్ గారికి మరోసారి గుర్తు చేస్తున్నాం. అట్లాగే గురువుల యొక్క బోధన మనకైనా చాలా ఉంటది. చదువులకు ఇప్పటికీ ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలకు కూడా ప్రయోగశాల అంటే ఏమో తెలియదు కదా. కానీ మొట్టమొదటిసారిగా పుష్గా మనకు ఏంటంటే బాటనీ అంటే బాటనీ మనకు బయోలజీ బోధించడానికి రాజేంద్ర గారికి ఫస్ట్ ల్యాబ్ సర్వీసించారు. ఆ ఎప్పుడు మనసుతుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ మనకైనా ఉంటుంది. అట్లాగే నా పేరు వచ్చేసి శేఖర్, నా విశేషం భాష. అట్లా నాకు ఆ ఇంపాక్ట్ నేను ఎటువంటి బాటనీ చేసిన తెలుగు మన కృష్ణాస్థాయి ఎంఏ తెలుగు చేసిన, ఎంఎస్డబ్ల్యూ బాటనీ కూడా కంప్లీట్ చేసిన. అట్లాగే పీటీ సార్ హుసేన్ సార్ కూడా మూలాలు మన మీద గట్టిగా ఉన్నాయి. అట్లా మార్పులు అవుతాయి. అట్లా ప్రతి ఒక్క సార్ కూడా మనము ఇంపాక్ట్ అయినాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంటాక్ట్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేసిన, మరియు డిగ్రీ లెక్చర్ బాటనీగా వర్క్ చేయడం జరిగింది. మరియు మాతృకా రంగంలో స్టాఫ్ ఇవ్వడంగా వర్క్ చేస్తున్నాను. అట్లాగే మనకు ప్రధాన వ్యవసాయం కూడా ఉంది కాబట్టి వ్యవసాయ రంగంలో కూడా, ఎందుకంటే వ్యవసాయ రంగంకు దూరం ఉండాలనుకున్నా కానీ ఒక ముఖ్యమంత్రి రావడంతో వ్యవసాయం దండుగా కాదు, తండ్రిగారని ఆర్థిక రైతు బంధు చూసి ఆర్థిక భరోసా ఇవ్వడంతో వ్యవసాయ రంగాన్ని కూడా పునాదిగా మలుచుకొని ముందుకు సాగడం జరిగింది. నాకు వచ్చేసి ముగ్గురు పిల్లలు. ఫస్ట్ పాప వచ్చేసి రితన్య, రియాన్స్, రిత్విక. ముగ్గురు కూడా థర్డ్, సెకండ్, ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. నా పేరు రమేష్ గౌడ్, మాది నర్సింగపల్లి. మా భార్య పేరు లక్షణ, నాకు ఒక బాబు పేరు ప్రభుల్లో. నేను వ్యవసాయం చేస్తూ మా గ్రూపులో. అందరికీ నమస్కారం. నా పేరు బుజ్జి. నేను జీవనోపాధి కొరకు మొబైల్ టెక్నీషియన్ గా పనిచేస్తాను. వీటితో పాటు సమాచార హక్కు చట్టం కార్యకర్తగా మరియు హ్యూమన్ రైట్స్ కార్యకర్తగా కూడా సేవలు అందిస్తాను. నాకు 4 పిల్లలు. నమస్కారం. ముఖ్యంగా 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రోగ్రామ్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ ఇక్కడ విలువగానే కలిసిన గురువులందరికీ పాదాభివందనాలు. మరియు విలువగా కలిసిన మా మిత్రులందరికీ ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం చూశాము. ఇప్పుడు అందరూ మరొకగా చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ నా పేరు రాములు, కాటేపల్లి. నేను పంచాయత్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తాను. ఇంతకుముందు పెద్దగూడెం చేశాను, ప్రస్తుతం
జిల్లా మండలంలో మార్గండ గ్రామ పంచాయతీ చేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు. మా భార్య పేరు సువలత, మా పాప పేరు పెద్ద పాప పేరు ఉపాసన, చిన్న పాప పేరు జయస్మిత. ఓకే, మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. నమస్కారం గురువులందరికీ నా యొక్క పాద నమస్కారాలు. నాతోటి చదివిన మిత్రులందరికీ, నా స్నేహితులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సాయిలు. మాది ఇట్లా నాకు కూతురు ఇద్దరు. ఫస్ట్ కూతురు డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తుంది హైదరాబాద్ లో. సెకండ్ అమ్మాయి వచ్చేసి ఇక్కడ రిస్వైనింగ్ స్కూల్లో చదువుతుంది. నా వృత్తి వాటర్ ప్లాంట్ వ్యాపారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి మనం పిలవగానే మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మనకు అందరికీ నమస్కారం. నా పేరు శేషురావు. దాని ముందు డాక్టరేట్ కూడా ఉంది. ఆ డాక్టరేట్ రావడానికి నాకు ఇక్కడ పడ్డ ఫౌండేషన్ చాలా యూజ్ అయింది. ఒక ఇంట్రెస్ట్ ఉన్న దాని గుణాన్ని గట్టిదమైంది, దాని లైఫ్ టైం అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే మనం ఎన్ని పెద్ద డిగ్రీలు సంపాదించినా దాని యొక్క విలువ దాని ఫౌండేషన్ మీద ఆధారపడి ఉంది. ఆ ఫౌండేషన్ అనేది నాకు ఇక్కడ జెడ్పీఎస్ఎస్ స్కూల్లో దొరికింది. అక్కడ ఇక్కడ నేర్చుకున్న బేసిక్స్ నాకు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నా లైఫ్ లో యూజ్ అవుతూనే ఉన్నాయి. నేను ప్రజెంట్ గా లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. ఒక తండ్రి ఫీలింగ్స్, ఒక తండ్రి అయిన తర్వాతనే ఏ విధంగా తెలుస్తాయో, ఒక ఉపాధ్యాయుడి ఫీలింగ్స్ ఒక లెక్చరర్ అయిన తర్వాతనే నాకు అర్థమవుతుంది. పిల్లలకు చెప్పినప్పుడు వినకపోతే వారు ఏ విధంగా ఫీల్ అవుతారు, మనం ఇచ్చిన హోంవర్క్ వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఇచ్చిన వాళ్ళ దగ్గర తెలియకపోతే ఏ విధంగా మనకు ఫీల్ అవ్వాల్సి వస్తుందో నేను ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. సో ఇది నా ప్రొఫెషన్. తర్వాత మనకు 10th క్లాస్ వరకు ఏవైతే జ్ఞాపకాలు ఉన్నాయో అవి జీవితాంతం గుర్తుంటాయి. మన కాలగమనంలో మనం ఎందరు వ్యక్తులతో మన పరిచయాలు ఉంటాయి, కొత్త కొత్త అనుభవాలు ఉంటాయి, కొత్త కొత్త జ్ఞాపకాలు ఉంటాయి. కానీ ఎన్ని జ్ఞాపకాలు వచ్చినా మన 10వ తరగతి జ్ఞాపకాలకు మాత్రం చేసే స్థాయిలో ఉంటుంది. అది మాత్రం నిజం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మేము చిన్నప్పుడు అంటే 10th క్లాస్ లో చదువుతున్నప్పుడు ఒక్కొక్క రూపాయి వేసుకొని మధ్య క్రికెట్ ఆడేవాళ్ళం. తిమ్మగారు వర్సెస్ జెడ్పీఎస్ఎస్ టీం అని, రాఘవేంద్రాచార్య టీం వర్సెస్ ఇంకో టీం అని, ప్రతిభాసు వర్సెస్ జెడ్పీఎస్ఎస్ అని ఇలా ఆడేవాళ్ళం. అప్పుడు ఒక్క రూపాయితోనే గంటల తరబడి క్రికెట్ ఆడేవాళ్ళు గ్రౌండ్ లో. మన హై స్కూల్ గ్రౌండ్ లో కానీ లేదా వీరభద్ర స్వామి గుడి పక్కన ఉన్న గ్రౌండ్ లో కానీ గంటల తరబడి ఆడలేదు. ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో కూడా బాక్స్ క్రికెట్ అనేది వచ్చింది. ఇప్పటికీ మధ్యలో నేను సంగారెడ్డిలో ఉంటాను. సంగారెడ్డిలో ఉన్నప్పుడు మధ్యలో కాకిటాన్ని దొరికి అక్కడ వెళ్ళి బాక్స్ క్రికెట్ ఆడతాను. గంటకి 600 నుంచి 700 వసూలు చేస్తారు. మనం సెట్ అయ్యే కాబట్టి అడగదు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం బుక్ చేసుకుంటూ బయట నిలబడి ఉంటారు. మనం ఆడిన ఫీలింగ్ రాదు, మనకి ఏ విధమైన ఫీలింగ్ ఉండదు. కానీ ఇక్కడ మనం ఆడిన క్రికెట్ కానీ తగిలించుకున్న దెబ్బలు కానీ అందరికీ ఆడిన ఫోటో కానీ అది ఎప్పటికీ అలాగే మనసులో నిలిచిపోయింది. అది అందరికి గుర్తుందని అనుకుంటున్నాను. ఫోటో ఆడింది. ఓకే, నా భార్య పేరు వచ్చేసి స్వామి. నాకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు ఆదిత్య సాయి, వాడు 2nd క్లాస్ చదువుతున్నాడు. రెండో కొడుకు పేరు అర్జున్ సాయి, వాడిని నర్సరీ చదువుతున్నాడు. మనం ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరూ ఇలాగే ఎప్పుడు డైరెక్ట్ గా కాంటాక్ట్ కాకపోయినా ఫోన్ అయినా కాంటాక్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మనం అందరం దగ్గర రాసయ్యాం కూడా. సో సంపాదన మీదే కాకుండా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని ఒక విన్నపం. అట్లీస్ట్ 24 hours లో అట్లీస్ట్ 1 గంట మీ ఆరోగ్యం కూడా కేటాయించండి. ఎందుకంటే పార్టీ దాటిన తర్వాత కామన్ గా వస్తూ ఉంటాయి. సో ఆరోగ్యం కోసం ఒక గంట ఒక రోజుకి కేటాయించండి. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం సార్. నా పేరు మోటో శేఖర్. మా భార్య పేరు మోటో ప్రియాంక. పాప బాబు 9 to 8 అందరు ప్రొఫెసర్. నేను ఫస్ట్ నటిస్తా. మా మేడం
అలా టీచర్ అయిపోయింది. నేను ఓన్లీ 8th క్లాస్ చదువుతాను సార్ మన స్కూల్లో. నాకు ఈ కార్యక్రమం చేసినందుకు ఫ్రెండ్స్కు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వాళ్ళందరికీ నమస్కారం సార్. నా పేరు రాఘవేంద్రాచారి. మీ విద్యార్థుల చేత డిగ్రీ వరకు చదివినాను. ఆ తర్వాత 2007లో పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా జాబ్ వచ్చింది సార్. తర్వాత పీజీ కూడా చదువుతున్నాను. మా భార్య పేరు సంగీత. నాకు 2 అబ్బాయి సార్. పెద్ద అబ్బాయి విశ్వ 9th క్లాస్, చిన్న అబ్బాయి మనిషి సార్. ప్రస్తుతం జిల్లా పోలీస్ కార్యాలయం మన జిల్లా ఎస్పీ గారి దగ్గర పిఏగా వర్క్ చేస్తున్నాను. గురువులందరికీ నమస్కారాలు. నా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు కుమ్మరి యాదగిరి. నా భార్య పేరు మంజుల కోటేశ్వరి. నా భార్య పేరు మంజుల కోటేశ్వరి. నాకు ఇష్టంలో 2 మెడికల్ షాప్స్ ఉన్నాయి. ఒకటి మా భార్య నడిపిస్తుంది, నేను నడిపిస్తాను. నాకు 2 పాపలు, ఒక బాబు. పెద్ద అమ్మాయి బైపీసీ చేస్తుంది, రెండో అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తుంది. బాబు 9th క్లాస్ చేస్తుంది. నేను బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడిని. మళ్ళీ ప్రశ్నలో కూడా పిల్ల మండలం ముఖ్య సలహాదారుని, మార్కెట్ కంపెనీలో డైరెక్టర్ కూడా చేసినాను. ఉపాధ్యాయులందరికీ నమస్కారం సార్. నా పేరు నరేష్ కుమార్. నా భార్య పేరు సంగీత. 3 అబ్బాయిలు సార్ నాకు. శివ కార్తికేయ, జ్ఞానేశ్వర్, హరీశ్వర్. నేను ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ పోతున్నాను సార్. వాటర్ ప్యూరిఫైర్ బిజినెస్ చేస్తున్నాను. డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫైర్ మన ఇంట్లో పెట్టుకున్నాం కదా, సో ఆ బిజినెస్ చేస్తున్నాను. సేల్ సర్వీస్ స్పేస్ ప్రస్తుతానికి అక్కడే ఉంటున్నాను. అందరికీ విద్యార్థులు ఫ్రెండ్స్ అందరికీ నేను ఉమ్మల భాస్కర్. నా భార్య పేరు భవాని. నాకు 3 పిల్లలు. 2 పాపలు. పెద్ద పాప 7th క్లాస్, సెకండ్ పాప 2nd క్లాస్, చిన్న అబ్బాయి 1.5 years. నాది గోల్డ్ షాప్. కొత్తగా పరిచయం అవసరం లేదు అందరికీ. నా పేరు జీ సాయి, గ్రామం లింగంపల్లి. నాకు 3 పాపలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అమ్మాయి ఏమో డిగ్రీ, అమ్మాయి ఏమో ఫస్ట్ ఇయర్, 1 అబ్బాయి ఏమో 7th క్లాస్. హైదరాబాద్లో ప్రైవేట్ సెక్రటరీ ప్రైవేట్ ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తాను. నాకు బాగా అన్నాను. నాకు పాప, నమస్కారం. నా పేరు మల్లేష్ అస్నాపూర్. మా భార్య పేరు లక్ష్మి. నాకు 2 బాబులు, 1 అమ్మాయి. అమ్మాయి వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్, 1 బాబు 8th క్లాస్, 1 బాబు 7th క్లాస్. నమస్తే. నా పేరు కిన్న. నా భార్య పేరు అన్నపూర్ణ. నా కొడుకు పేరు అభిలాష్. అక్షర నా బీటెక్. అందరు నమస్తే. ఒక్కొక్క లైన్ ప్రకారం వచ్చేస్తే 10 మంది సార్లకి మనకు సన్మానం అనేది జరిగిపోతుంది. కాబట్టి మీరు ఒక్కొక్క లైన్లో వచ్చేస్తే సరిపోతుంది. ఒక్కొక్క లైన్ ఈ విధంగా వచ్చేస్తే సరిపోతుంది. ఇది అందరూ గమనించగలరు. ఎవరు కూడా ఇక్కడ మిస్ కాకుండా ఉంటుంది మనకి. అందరికీ నమస్కారం. మాది విలేజ్ తిమ్మానగర్. నా పేరు పవన్ కుమార్. నాకు 2 బాబులు. మొదటి బాబు ఫస్ట్ ఇయర్, సెకండ్ బాబు 7th క్లాస్. మిత్రులందరికీ ధన్యవాదాలు. మనం కార్యక్రమం చేసుకుందాం. దీనికి అందరు కొద్దిగా కోఆర్డినేట్ చేయాలి. ఫస్ట్లో ఎవరైతే ముందు ఉన్నారో వాళ్ళ పరంగా రావాలి. ఫోన్లందరూ కొద్దిగా సైలెంట్ మోడ్ పెట్టుకోవాలా, జేబులో పెట్టుకోవాలా. వాళ్ళకి గౌరవం చేయడం అంటే మనం నిశ్శబ్దంగా ఉండడము, వాళ్ళకి సన్మానం చేస్తున్నప్పుడు మనము శ్రద్ధగా ఆలోచించడం, అదొకటే మనం చేసే గౌరవము. కాబట్టి సార్ ఇక్కడ నేను సబ్జెక్ట్ వైజ్గా రాసుకున్నాం సార్. ఫస్ట్ నుంచి తెలుగు నుంచి వద్దామని అనుకున్నాం. మిత్రులారా, ఫస్ట్ రో వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చారా, నెక్స్ట్ రో వాళ్ళు సెకండ్ వాళ్ళకి. భాష మన సంస్కృతికి అర్థం. తెలుగు అంటే కేవలం ఒక సబ్జెక్ట్